ఒక సంవత్సరం 250, ఒక సంవత్సరం 250 అలా పెంచుకుంటూ వచ్చారు. కానీ గౌరవ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు 4,000 రూపాయల పెన్షన్ మేము చెప్పిన దానికన్నా ఒక నెల ముందు నుంచే తీసుకొచ్చి మీ అందరి చేతిలో కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక నెల 3,000, తర్వాత 4,000 రూపాయలు, 7,000 రూపాయలు వచ్చి రాగానే మీ చేతులు అందరికీ చేతిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలిసి గ్యాస్ కనెక్షన్లు ఇస్తారని చెప్పాం. గ్యాస్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు తల్లికి వందనం. ఇంతకు ముందు అందరికీ ఇస్తానని చెప్పి నేను వచ్చినది ఒక పిల్లడికి అన్నాడు. ఈ రోజు 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా కూడా ఈ రోజు అందరికీ కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అకౌంట్ లో పడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తాను. ఇవన్నీ కూడా కాకుండా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆడవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకు మేము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాని ప్రకారం ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మీకు ఉచితంగా, వితౌట్ టికెట్ మీరు అక్కడికి వెళ్ళి మీ పని మీరు చూసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చే పరిస్థితి కనిపిస్తాము. ఇవన్నీ చేసుకున్నతో పాటు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండాలంటే, సాధారణంగా ఎలక్షన్ల వరకే రాజకీయాలు. ఎలక్షన్ల వల్లే నువ్వు ఏ గుర్తు కొట్టేస్తున్నావు, నీకు ఈ గుర్తు కొట్టేస్తున్నావు. గెలిచిన తర్వాత అందరూ సమానంగానే చూసుకోవాలి తప్పించి వాళ్ళు ఈ పార్టీ అని చూస్తే ఎక్కువ రోజులు మనలేదు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి అదే. కాబట్టి 11 సీట్లకు వచ్చేసాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, ఈరోజు తల్లికి వందనం పడింది. తల్లికి వందనం పడిన తర్వాత నువ్వు ఏ పార్టీకి ఓటేసి అని అడిగలేదు. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ ఇంట్లో పడకుండా లేదు కదా. ప్రతి గ్రామంలోనే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ కావాలి. ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మాకు లిస్ట్ అవుట్ కావాలి. ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు. దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ఈ 4 సంవత్సరాల టైం ఉంది. ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలోని కూడా మీకు ఎలా ఉపయోగపడాలి, ఎలా చేయాలి, తర్వాత మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఓటేయండి అని అడిగేదానికి ధైర్యంగా ముందుగా చేసుకుని రాగలగాలి. మీరు ఆ రకంగా చేసుకునే దానికి ఈ రోజు మేము సిద్ధపడుతున్నాం. దానిలో భాగంగానే మీ అందరి దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీ కష్టసుఖాలు అన్నింటిలోని కూడా మేము పాలు పంచుకుంటాం. మీ గ్రామ అభివృద్ధికి మీరు మాకు అందరికీ కూడా సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా.